నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఒక్కసారి తెలంగాణ లోక్సభ ఎన్నికల గురించి కూడా ఎన్నికలు అయ్యాక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఒకటి పోస్ట్ పోల్ అనాలిసిస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమన్నారు. అయితే నా పర్సనల్ది ఆల్రెడీ పెట్టాను. ఇది ఒక పోల్స్ ట్రాకర్ వాళ్ళు ఇచ్చింది పోస్ట్ పోల్ అనాలిసిస్, ఒకసారి వీక్షకులకి షేర్ చేసుకుందాం అని కొన్ని కీ పాయింట్స్ ఇచ్చారు వీళ్ళు. దీని ప్రకారం ఎలా ఉండబోతోంది ఏంటి. అయితే ముఖ్యంగా ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎక్కువ శాతం బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఓటింగ్ జరిగింది. ఎక్కువ శాతం కాంగ్రెస్ కూడా పడింది, కానీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎక్కువ బీజేపీకి పడింది చాలా నియోజకవర్గాల్లో. సో ఒకవేళ ఆ నియోజకవర్గాలు ఏంటి, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి క్రాస్ ఓట్ అయిన ఆ నియోజకవర్గాలు ఏమంటే లోక్సభ అంటే మహబూబ్ నగర్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అట్లాగే భువనగిరి, చేవెళ్ళ, జహీరాబాద్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు దాదాపు 12 నియోజకవర్గాల్లో బాగానే క్రాస్ ఓటింగ్ జరిగినట్టు కనబడుతుంది. అయితే పెద్దగా మినిమల్గా జరిగింది, పెద్దగా కాదు. అది మెదక్లో, ఖమ్మంలో, సికింద్రాబాద్, మహబూబాబాద్, కరీంనగర్. సికింద్రాబాద్లో కూడా ఒక్క నియోజకవర్గంలో కొద్దిగా జరిగినట్టుగా తెలుస్తుంది మనకి పోస్ట్ పోల్ అనాలిసిస్లో. అట్లాగే ఇంకా పార్టీలు ఏ పార్టీ ఎక్కువ డిపాజిట్ సాధించకపోవచ్చు ఎక్కువ నియోజకవర్గాల్లో, ఏ పార్టీ అయినా కూడా డిపాజిట్ కోల్పోతుందంటే ఆ బీజేపీ ఒక్క మహబూబాబాద్లోనే ఈ 15 నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోతుంది. బీజేపీ ఖమ్మం లాంటి చోట కూడా ఈసారి డిపాజిట్ సాధిస్తుంది. ఒక్క మహబూబాబాద్లో మాత్రం డిపాజిట్ కోల్పోవచ్చు అన్నది పోస్ట్ పోల్లో తెలుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ అయితే మాత్రం నిజామాబాదు, ఆదిలాబాదు, చేవెళ్ళ, జహీరాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, భువనగిరి, పెద్దపల్లి వీటిలో అయితే ఖచ్చితంగా డిపాజిట్ కోల్పోయేట్టు కనబడుతుంది. ఒక మల్కాజ్గిరిలో మాత్రం డిపాజిట్ నిలబెట్టుకోవచ్చు. ఇంకా అసలు మిగతా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎట్లా ఉంది, ఏ పార్లమెంట్ స్థానాల్లో, ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరికి ఎట్లా ఎడ్జ్ ఉందని మనం ఆదిలాబాద్ తీసుకుంటే ఆదిలాబాద్ బీజేపీ ఖచ్చితంగా గెలుచుకునే స్థానం అది ఆదిలాబాద్. అయితే అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎట్లా పడింది, సిర్పూర్లో అయితే బీజేపీకి ఎడ్జ్ ఉంది. ఆదిలాబాద్ ఆసిఫాబాద్లో అయితే బీజేపీకి ఎడ్జ్ లేదు, అక్కడ కాంగ్రెస్కి బాగా ఎడ్జ్ వచ్చింది. ఆసిఫాబాద్లో బీజేపీ 3rd ప్లేస్లో ఉండేట్టుంది. ఖానాపూర్లో అయితే మాత్రం మళ్ళీ బీజేపీకి ఎడ్జ్ వచ్చింది. ఆదిలాబాద్ బీజేపీకి ఎడ్జ్ వచ్చింది. బోధులో బీజేపీకి ఎడ్జ్ వచ్చింది. నిర్మల్లో బీజేపీకి ఎడ్జ్ ఉంది. ముదల్లో కూడా బీజేపీకి ఎడ్జ్ వచ్చింది. సో దాదాపు ఒక్క ఆసిఫాబాద్లోనే బీజేపీ సేఫ్ కాదని చెప్పచ్చు. సో ఆదిలాబాద్ ఖచ్చితంగా లోక్సభ స్థానం బీజేపీ గెలుచుకుంటుంది. ఇంకా నిజామాబాద్లో ఆర్మూర్లో బీజేపీ సేఫ్గా ఉంది. బోధన్లో అయితే టైట్గా ఉంది. నిజామాబాద్ అర్బన్లో అయితే ఎడ్జ్కు ఉంది బీజేపీ, రూరల్లో సేఫ్ ఉంది. బాల్కొండలో కూడా బీజేపీ సేఫ్ ఉంది. కోరట్ల బీజేపీ సేఫ్ ఉంది. జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడింది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం అక్కడ సేఫ్ ఉంది. పెద్దపల్లి లోక్సభ స్థానం కాంగ్రెస్కి ఎడ్జ్ కనబడుతోంది. అది అసెంబ్లీ వారీగా చూసుకుంటే చెన్నూరులో కాంగ్రెస్కి బాగుపడినట్టుగా తెలుస్తుంది. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ బాగుపడినట్టుగా తెలుస్తుంది. మంచిర్యాలలో కాంగ్రెస్కి ఎడ్జ్ కనబడుతోంది. మంచిర్యాలలో బీజేపీకి ఎడ్జ్ కనబడుతోంది. ధర్మపురిలో బీజేపీకి ఎడ్జ్ కనబడుతోంది. రామగుండంలో బీజేపీకి ఎడ్జ్ కనబడుతోంది. మళ్ళీ మంథనిలో మాత్రం కాంగ్రెస్కి ఎడ్జ్ కనబడుతోంది. పెద్దపల్లిలో కూడా బీజేపీయే సేఫ్లో ఉంది. కాకపోతే పెద్దపల్లి లోక్సభ స్థానం మాత్రం కాంగ్రెస్కి ఎడ్జ్గా కనబడుతోంది. కరీంనగర్ లోక్సభ స్థానం బీజేపీ ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ వారీగా చూసుకుంటే కరీంనగర్ అసెంబ్లీలో బీజేపీకి బాగుపడింది. చొప్పదండిలో బీజేపీకి బాగుపడినట్టుగా తెలుస్తుంది. వేములవాడలో ఎడ్జ్లో బీజేపీకి ఎడ్జ్ పడినట్టుగా తెలుస్తుంది. సిరిసిల్ల మాత్రం బీఆర్ఎస్కి బాగుపడినాయి. సిరిసిల్లో మానకొండూరులో బీజేపీకి బాగుపడింది. హుస్నాబాద్లో మాత్రం మళ్ళీ కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. అయినా కూడా ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ స్థానం బీజేపీ గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంది. దాదాపు 70,000 పైన మెజార్టీతో బండి సంజయ్ గెలవబోతున్నారు. జహీరాబాద్ బాగా నెక్ రేస్ అనుకున్నాం, కానీ బీజేపీ గెలవబోతుంది దాదాపు 50,000 మెజార్టీతో. అసెంబ్లీ స్థానాలు కనుక చూసుకుంటే జుక్కల్లో బీజేపీ సేఫ్లో ఉంది, బాగుపడినాయి. బాన్స్వాడలో కూడా బీజేపీకి ఎడ్జ్గా పడినాయి. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్కి పడింది ఎడ్జ్.
కామారెడ్డిలో బీజేపీకి బాగా పడినాయి, నారాయణఖేడ్లో మళ్ళీ కాంగ్రెస్కి పడింది, ఆందోళన వచ్చినప్పుడేమో బీజేపీకి ఎడ్జ్ ఉంది, జహీరాబాద్లో కూడా బీజేపీకి ఎడ్జ్ ఉంది. సో వీటి మీద చూసుకుంటే జహీరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ గెలుచుకోబోతోంది. వరంగల్లో హోరాహోరీ ఇచ్చింది బీజేపీ, బీఆర్ఎస్ని 3వ స్థానంలోకి నెట్టేసింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్కి ఉంది, కానీ అనాలిసిస్ చూసుకుంటే వరంగల్ ఏమన్నా కాంగ్రెస్కి ఎడ్జ్ వెళ్ళేట్టుగా ఉంది. గాన్పూర్లో అయితే కాంగ్రెస్కి బాగా పడింది, పాలకుర్తిలో కాంగ్రెస్కి బాగా పడింది ఓటింగు, పరకాల్లో బీజేపీకి ఎడ్జ్ పడింది, వరంగల్ వెస్ట్ బీజేపీకి బాగా పడింది, వరంగల్ సెంట్రల్లో బీజేపీకి బాగా పడింది, వర్ధన్పేటలో బీజేపీకి పడింది, భూపాలపల్లిలో కాంగ్రెస్కి పడింది. సో వరంగల్ దీని ప్రకారం చూసుకుంటే కనుక కాంగ్రెస్కి ఎడ్జ్ కనబడుతుంది. మహబూబాబాద్ అయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే చెప్పచ్చు. మెజారిటీ అంత 1,00,000 పైన ఉండేట్టు కనబడుతుంది మహబూబాబాద్లో. దానిలో 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్కే పడినాయి. దోర్నకల్ తీసుకున్న, మహబూబాబాద్ తీసుకున్న, నర్సంపేట, ములుగు, పినపాక, ఎల్లందు, భద్రాచలం ఇవన్నీ కూడా వన్ సైడ్గానే పడింది, కాంగ్రెస్ అభ్యర్థికి పడింది. సో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ గెలుచుకుంటుంది. మెదక్ మాత్రం చాలా టైట్ ఫైట్ ఉంది. టైట్ ఫైట్లో బీజేపీ ఎడ్జ్ అనుకుంటున్నారు, చూడాలి మనం. ఎడ్జ్ కాకపోయినా సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ సిద్దిపేట ఒక్కటే బీఆర్ఎస్కి బాగా ఓటు బ్యాంక్ పడింది, సిద్దిపేటలో బీఆర్ఎస్కి. మెదక్లో టైట్ ఉంది, నర్సాపూర్ కాంగ్రెస్కి ఎడ్జ్ పడింది, సంగారెడ్డి కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది, పటాన్చెరువులో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది, దుబ్బాకలో మళ్ళీ బీజేపీకి ఎడ్జ్ ఉంది, గజ్వేల్లో కూడా బీఆర్ఎస్కి బాగా పోలైనట్టుగా తెలుస్తుంది. సో మెదక్ అనేది మనం చూడాలి ఎవరు గెలుస్తారనేది. మల్కాజ్గిరి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, ఒక 1,00,000 ఓట్ల పైన మెజారిటీ మినిమంలో అనేది అయితే మనం చూసుకోవచ్చు. అక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా చూసుకుంటే మేడ్చల్ బీజేపీకి ఎడ్జ్ ఉంది, మల్కాజ్గిరి బీజేపీ సేఫ్గా ఉంది, కుతుబుల్లాపూర్లో కూడా బీజేపీకి ఈసారి బాగా పడింది, సేఫ్లో ఉంది, కుక్కట్పల్లి బీజేపీ సేఫ్గా ఉంది, ఉప్పల్లో బీజేపీకి ఎడ్జ్ పడింది, ఎల్బీ నగర్లో బీజేపీకి బాగా పోలైన సేఫ్గా ఉంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీజేపీకి ఎడ్జ్ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే బీజేపీ మల్కాజ్గిరి లోక్సభ స్థానం గెలిచే స్థానాల్లో ఖచ్చితంగా గెలిచేస్తాను, మెజారిటీ కూడా 1,00,000 పైన ఉంటుంది. భువనగిరి అయితే చాలా టైట్ అని చెప్పచ్చు. బీజేపీ అయినా గెలవచ్చు, కాంగ్రెస్ అయినా గెలవచ్చు, ఎవరైనా చాలా తక్కువ మెజారిటీ 10-15 వేల మెజారిటీతో బయటపడచ్చు అన్నది ప్రస్తుతానికి. అయితే అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకుంటే అక్కడ ఇబ్రహీంపట్నం మాత్రం కాంగ్రెస్కి బాగా ఎడ్జ్ పడింది, మునుగోడులో ఈసారి బీజేపీకి బాగా పోలైంది, భువనగిరిలో కూడా బీజేపీకి ఎడ్జ్ అయింది, నకిరేకల్లో కాంగ్రెస్కి ఎడ్జ్ అయింది, మళ్ళీ తుంగతుర్తిలో కూడా కాంగ్రెస్కి బాగా పోలైంది, ఆలేరులో బీజేపీకి ఎడ్జ్ అయింది, జనగాంలో చాలా టైట్గా ఉంది. సో మొత్తం మీద భువనగిరి ఏదైనా కీన్ కాంటెస్ట్ అని చెప్పచ్చు, ఎవరు బయటపడినా కూడా 15,000 మెజారిటీతో. ఖమ్మం కాంగ్రెస్ కంచుకోటే చెప్పక్కర్లేదు, కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది, 1,00,000-1,50,000 ఓట్ల పైన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంది. కాకపోతే అక్కడ బీజేపీ కూడా మొట్టమొదటిసారి డిపాజిట్ సాధించిపోతుంది. ఖమ్మం చూసుకున్న పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట ఇవన్నీ కూడా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ సేఫ్లోనే ఉంది. సో ఖమ్మం లోక్సభ స్థానం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. అందరినీ ఆల్రెడీ గెలుస్తారు అని కౌంట్ చేసుకుంటున్న నియోజకవర్గం, బీజేపీ ఖాతాలో పడుతుందన్న నియోజకవర్గం, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్ మాత్రం చాలా పోల్ అయ్యాక పోస్ట్ పోల్లో చూసుకుంటే ఎడ్జ్లో బీజేపీ ఎడ్జ్లో బయటపడవచ్చు. ఆ ఎడ్జ్ అనేది కూడా మెజారిటీ ఎందుకు తగ్గచ్చు అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనుక మనం చూసుకుంటే ముషీరాబాద్లో బీజేపీకి బాగానే పోలైంది, అంబర్పేటలో కూడా బీజేపీకి బాగానే పోలైంది, ఖైరతాబాద్లో కొద్దిగానే లీడ్ వస్తుంది బీజేపీకి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్కి బాగా పోలైనట్టుగా తెలుస్తుంది పోస్ట్ పోల్ అనాలిసిస్లో. సనత్ నగర్లో మళ్ళీ బీజేపీకి బాగానే పోలైంది, నాంపల్లి ఒక నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్కి బాగా పోలైనట్టుగా తెలుస్తుంది. సికింద్రాబాద్లో బీఆర్ఎస్ ఓట్లు బాగా పడినాయి సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది. సో ఇక్కడ మనం మొత్తం చూసుకుంటే నాంపల్లి, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కి ఎంత శాతం పోలైంది అనేది బట్టే కిషన్ రెడ్డి బయటపడతారా లేదా అనేది అయితే చూడాలి. కీన్ కాంటెస్ట్ అని చెప్పచ్చు సికింద్రాబాదు.
మనం వేచి చూడాలి అది కౌంటింగ్ డే దాకా. చేవేళ్ళు అయితే మాత్రం కన్ఫర్మ్గా బీజేపీ గెలుచుకునే స్థానమే. దాదాపు 75,000 పైనే ఉంటుంది మెజారిటీ కొండ విశ్వేశ్వరరెడ్డికి. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలుగా చూసుకుంటే మహేశ్వరంలో బీజేపీకి చాలా బాగుపడింది. రాజేంద్ర నగర్లో ఎక్కువ శాతం ఎడ్జ్ ఉంది బీజేపీకి. శేర్లింగంపల్లిలో బీజేపీకి బాగా పోలైనవి. చేవేళ్లలో బీజేపీ అభ్యర్థికి బాగా పోలైనవి. పరిగిలో మాత్రం మళ్ళీ కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. వికారాబాద్లో బీజేపీకి కాంగ్రెస్కి హోరాహోరీ నడిచింది. తాండూరులో మళ్ళీ బీజేపీ అభ్యర్థికి బాగా పడినాయి. సో ఫైనల్గా పోస్ట్ పోల్ అనాలిసిస్ చూసుకుంటే చేవేళ్లలో బీజేపీ అభ్యర్థికి 70-80 వేల మెజారిటీ సాధించవచ్చని తెలుస్తుంది. ఇంకా మహబూబ్ నగర్ ఇది ఒక కీన్ కాంటెస్ట్, టైట్ సీట్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీ పోరాడిని అని చెప్పొచ్చు మహబూబ్ నగర్ నియోజకవర్గం. అక్కడ మనం అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ చూస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం ఉంది. ఆ కొడంగల్లో రేవంత్ రెడ్డి ప్రచారం కానీ అతని లోకల్ కాన్స్టిట్యుయెన్సీ కానీ అక్కడ కాంగ్రెస్కి దాదాపుగా వన్ సైడ్గా పోలైనట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ అభ్యర్థి వంశీకి. అక్కడ జరిగిన ఆ లీడ్ బట్టి మహబూబ్ నగర్ రిజల్ట్ ఉంటుంది అనేది అయితే మనకు తెలుస్తుంది పోస్ట్ పోల్ ప్రకారం. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక చూసుకుంటే కొడంగల్లో కాంగ్రెస్ చాలా లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది, బాగా పోలైనట్టుగా. నారాయణపేటలో మళ్ళీ బీజేపీ సేఫ్గా ఉంది. మహబూబ్ నగర్లో కూడా బీజేపీకి బాగా పోలైనట్టుగా తెలుస్తుంది. కానీ జడ్చర్లకు వచ్చినప్పుడు కాంగ్రెస్, జడ్చర్ల కొడంగల్ ఈ రెండు కూడా కాంగ్రెస్కి బాగా పోలేని. ఆ పోలేని వాటిల్లో ఎంత లీడ్ తీసుకెళ్తారనే దాన్ని బట్టే మహబూబ్ నగర్ ఫలితం ఉండబోతోంది. దేవరకద్ర, మక్తలు, షాదినగర్ ఇవన్నీ అయితే మళ్ళీ బీజేపీకి ఎడ్జ్ కానీ సేఫ్లో కానీ ఉన్నాయి. ఎంతసేపటికి మనం కాంగ్రెస్ ఎంత లీడ్ తీసుకుంటుంది కొడంగల్ అట్లాగే జడ్చర్ల మీదే మహబూబ్ నగర్ ఫలితం ఆధారపడి ఉంది. ఎవరైనా కూడా 20-25 వేల ఓట్ల లోపలే మెజారిటీతో గెలుస్తారు మహబూబ్ నగర్ పార్లమెంట్కి. అదే బీజేపీకి ఎడ్జ్ అన్నది తెలుస్తుంది. దాదాపు 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్ తీసుకున్నాక కొడంగల్, జడ్చర్ల దాదాపు 90% పైన కాంగ్రెస్కి లీడ్ వస్తే తప్ప రిజల్ట్ మారట్లేదు. ప్రస్తుతానికి మహబూబ్ నగర్ టైట్ ఫైట్ కానీ బీజేపీకి ఎడ్జ్ ఇవ్వచ్చు. నల్గొండ కాంగ్రెస్ ఖచ్చితంగా కంచుకోట అని చెప్పచ్చు. ప్రస్తుతానికైతే అది కూడా 1.5 lakh పైన ఉంటుంది మెజారిటీ. దేవరకొండ తీసుకున్న, నాగార్జున సాగర్ తీసుకున్న, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట ఇవన్నీ కూడా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్కి బాగా పోలైనవి. నల్గొండలో మాత్రం బీజేపీకే ఎడ్జ్ రాబోతోంది, బీజేపీ లీడ్ తీసుకురాబోతోంది. నాగర్ కర్నూలు ఎలా ఉండబోతోంది? నాగర్ కర్నూలు ఇది చాలా టైట్ కాంటెస్ట్ ఉండబోతోంది. ఫస్ట్లో కాంగ్రెస్ మల్లు రవికి అట్లాగే బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వీళ్ళిద్దరి మధ్య బాగా హోరాహోరీ ఉంటుంది. వాళ్ళిద్దరూ పికప్ అయ్యారు అనుకున్నారు కానీ బీజేపీ చాలా ర్యాపిడ్గా పికప్ అయింది. కాంటెస్ట్ని చాలా టైట్ చేసింది. ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు బయటపడచ్చు అనేది అయితే మనం చూడాలి. అసెంబ్లీ నియోజకవర్గాలుగా చూసుకుంటే వనపర్తి కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది, గద్వాల్ బీజేపీకి ఎడ్జ్ ఉంది, సేఫ్ ఉంది. అలంపూర్లో మాత్రం చాలా టైట్గా ఉంది. నాగర్ కర్నూలు కాంగ్రెస్ సేఫ్ ఉంది. అచ్చంపేటలో కాంగ్రెస్ సేఫ్గా ఉంది. కలవకుర్తిలో మాత్రం లోక్సభకు వచ్చినప్పుడు బీజేపీ సేఫ్గా ఉంది. కొల్లాపూర్లో కాంగ్రెస్ సేఫ్గా ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ట్రయాంగిల్ ఏమన్నా బీజేపీ సేఫ్ అవుతుందా అనేది, అందుకే ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉంది. సో ఇది మనం వెరీ టైట్ అని చెప్పచ్చు. మొత్తానికి పోస్ట్ పోల్ ప్రెడిక్షన్ ఎలా ఉండబోతోంది? అదే మినిమల్ నెంబర్ ఇది. బీజేపీ 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, ఎంఐఎం 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. హైదరాబాద్ పెట్టలేదు. హైదరాబాదు ఎంఐఎం గెలుస్తుంది. ఆ లీడ్ డిఫరెన్స్ ఎంత అనేది చూడాలి. బీజేపీ అభ్యర్థి మాధవీలత చాలా గట్టి పోటీ ఇచ్చారు. నాకు తెలిసి మొట్టమొదటిసారి ఎంఐఎంకి లీడ్ అయినది అయితే ఖచ్చితంగా తగ్గుతుంది అన్నది పోస్ట్ పోల్ అనాలిసిస్ తెలుస్తుంది. ఇంకా ఈ సికింద్రాబాద్, భువనగిరి, నాగర్ కర్నూల్లో కనుక ఈ కీన్ కాంటెస్ట్ అంటున్నాను, దీనిలో కనుక ఏదైనా బీజేపీ గెలుచుకుంటే డబుల్ డిజిట్ అయితే ఖచ్చితంగా టచ్ అవుతుంది. సో ఇది పోస్ట్ పోల్ అనాలిసిస్. ఇది పోల్ స్టాకర్ వాళ్ళు ఇచ్చింది, అందులోంచి కొద్ది డేటా తీసుకున్నాను, వీక్షకులకు షేర్ చేద్దామని. థ్యాంక్ యూ.